కృపమయ టీవీ వీక్షకులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ క్రైస్తవ సంగమ, నేడు మనకు కృత అంశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇది చాలా చక్కని అంశం అండి. ఇది ఏంటంటే పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత, ఈ పరిశుద్ధత అనేటువంటి మాటని పలకడానికి కూడా అర్హత లేనటువంటి మనుషులమైన మనము ఈ పరిశుద్ధత గురించి చాలా తెలుసుకోవాలండి. అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనేటువంటి ఒక పుస్తకంలో ఒక మంచి పాట ఉంటుందండి, మంచి లిరిక్ అనమాట. పరిశుద్ధ 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 ప్రభువా వరదుతలైన నిన్వర్ణింపతరమా అని ఒక మంచి పాట ఉంటుంది. సో పరిశుద్ధుడైనటువంటి ఈ దేవుని యొక్క లక్షణాలను, గొప్పతనాన్ని, మహిమను అక్కడ వేల అంటే కోటాను కోట్ల మంది దేవతలు కూడా వర్ణింప సఖ్యము కానటువంటి పరిశుద్ధత దేవునికి మాత్రమే సొంతము. అందుకని పేతురు గారు రాసినటువంటి మొట్టమొదటి పత్రికలో మంచి మాట ఉంటుంది చూడండి, ఈ దేవుని యొక్క పరిశుద్ధత గురించి చూడండి. పేతురు గారు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మీకు మంచి మాట. ఇక్కడ చూడండి, పేతురు గారు లేవీయ కాండము 11:44లో అదే లేవీయ కాండము 19:2లో ఉన్నటువంటి ఆ మాటని రీకోడ్ చేస్తున్నాడు పేతురు గారు. చూడండి, పేతురు గారు రాసిన మొట్టమొదటి పత్రిక 1:14లో నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు అందరికీ అర్థం కావడానికి నేను ఇలా మాట్లాడుతున్నాను. అక్కడ బైబిల్లో ఏదైతే లిటర్జికల్ లాంగ్వేజ్ అంటే ఈ బైబిల్లో ఉన్న మాటలు యాజ్ ఇట్ ఈస్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అయితే ఇది అందరికీ అర్థం కావాలి. సువార్త అనేటువంటిది క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులకు ముఖ్యంగా కావాలి. అన్యులకు ప్రకటించబడాలి సువార్త. తెలిసిన వారికి మళ్ళీ బైబిల్ గురించి చెప్తుంటే కొత్త వారు ఎలాగ సంఘంలోకి చేరుతారు? ఎత్తబడే సంఘంలోకి వీరు ఎలా వస్తారు? వధువు సంఘంలోకి వీరు ఎలా వస్తారు? క్రీస్తు సంఘంలోకి వీరు ఎలా వస్తారు? కన్యక సంఘంలోకి వీరు ఎలా వస్తారు? రారు కదా. అందుకని అందరికీ అర్థమయ్యేటువంటి నిమిత్తమై, అందరికీ అర్థం కావాలని మామూలుగా మనం మాట్లాడుకునేటువంటి వాడుక భాషలో నేను చదువుతూ ఉంటాను. మీరు దీన్ని అపార్థం చేసుకోకండి. అంతేగాని ఒక పుల్లైనను ఒక సున్నాయినను పోకూడదని దేవుని వాక్యంలో ఉంటే ఈయన చూసారా ఇలా చెప్తున్నాడని మీరు పొరపాటు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఓకే, అందుకని నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీల గుంపుతో చెప్పిన మాటని ఈ క్రొత్త సంఘంలో అంటే ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ సంఘంలో నేడున్న పరిస్థితులకు కూడా చెప్తున్నాడండి పేతురు గారు. చూడండి, 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ నిబంధన కొత్త నిబంధన, 2000 సంవత్సరాల తర్వాత కూడా కొత్త నిబంధన. ఇది పాతదవు. ఇంకా యేసు రెండవ రాకడ వచ్చేంత వరకు ఈ నిబంధన కొత్త నిబంధనగానే ఉంటుంది. చూడండి, ఈ లేవీయ కాండం 11:44లో ఒకసారి మీరు చూడగలిగితే, నేను దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను, ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నమాట, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు అంటాడు. అందుకని సమూయేలు గారు కూడా సమూయేలు గారు రాసినట్టు మొట్టమొదటి గ్రంథంలో మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు. చూడండి, పరిశుద్ధ దేవుడు ఒక్కడే, ఆయన పేరే యెహోవా. సో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు కూడా లేడు. నీవు తప్ప, యెహోవా దేవా నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదీ లేదు. ఆశ్రయ దుర్గము, ఆ దుర్గము అంటే కోట అంటే ఇల్లు అంటే ఇక్కడ రక్షణ, అంటే దేవుని యొక్క రక్షణ ఎక్కడా లేదు అని చెప్తున్నాడు. అందుకనే ఇప్పుడు అబ్సల్యూట్ పర్ఫెక్షన్ అంటారండి ఇంగ్లీష్లో. అంటే పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత, సంపూర్ణ పరిపూర్ణత, కంప్లీట్ పర్ఫెక్షన్, అబ్సల్యూట్ పర్ఫెక్షన్ గురించి యెషయా గారు రాశారండి. యెషయా గారు రాశారు చూడండి ఒకసారి, 6వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథంలో శరాపులు అనేటువంటి ఒక మాట ఉంది. శరాపులు అంటే గంభీరమైనటువంటి జీవులు. చూడడానికి మీకు చాలా విచిత్రంగా, చిత్రంగా, రకరకాలుగా అర్థం కాకుండా
3D ఎఫెక్ట్లో ఉన్నట్టుగా కనిపిస్తాయి. మీరు ఒకసారి గూగుల్ ఇమేజెస్లో చూడండి. సెరాఫులు అంటే గంభీరమైన జీవులు, మ్యాజెస్టిక్ బీయింగ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. సో ఈ సెరాపులు ఏం చేస్తుంటారంటే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని అంటూనే ఉంటారు. రోజంతా ఇదే పని, 24 hours ఇదే పని. ఇంకా అన్నిసార్లు అన్నా కూడా ఆయన పరిశుద్ధత ఏమాత్రము పెరగదు, తరగదు, అలాగే ఉంటుంది, కాన్స్టెంట్. సో అందుకని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అనే గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేస్తూ ఉన్నారు. సెరాపులు ఉద్యోగమే అది. చూడండి హోషేయ తర్వాత మీరు చూడండి, హోషేయ గారు రాసినటువంటి ఒక చిన్న పత్రికలో 11వ అధ్యాయము 9వ వచనంలో కూడా మీకు నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుష్యుడను కాను, అండర్లైన్ చేసుకోవాలి, మనుష్యుడను కాను, మిమ్మల్ని దహించినంతగా నేను కోపించను, మిమ్మల్ని దహించినంతగా నేను కోపించను అంటున్నాడు. అంటే మీరు ఎంతవరకు అయితే మీరు తట్టుకోగలరో అంత శ్రమనే నేను ఇస్తాను. కొంతమంది అంటుకుంటారండి, దేవుడు నన్ను శోధిస్తున్నాడు. దేవుడు పరిశోధిస్తాడు, దేవుడు శోధించడు, దేవుడు విసిగించడు, దేవుడు నీకు కష్టాలు పెట్టాడు. సాతాను నీకు కష్టాలు పెడతాడు, నిన్ను నష్టాలకు నడిపిస్తాడు. దానికి విడుదల చూపించేది దేవుడే, దానికి విరుగుడు చూపించేది దేవుడే. సమస్య సాతాను నుంచి వస్తుంది, పరిష్కారము దేవుని నుంచి వస్తుంది. కాబట్టి మీరు దేవునితో ఉన్నవారైతే, దేవుని వారైతే దేవునికి సమస్తము తెలుసు. నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నావో దేవునికి తెలుసు. నువ్వు అడగక ముందే నాకు తెలుసు, నువ్వు ప్రార్థన చేయక ముందే నాకు తెలుసు నీ అవసరం ఏంటో అని దేవుడు అంటాడు కదండి. ఎలాగో తెలుసు కదా అని ప్రార్థన చేయకుండా ఉండకూడదు, అడగాల్సిన బాధ్యత మనకున్నది. అందుకని యాకోబు గారు ఒక మంచి మాట రాసిన చూడండి, 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట, దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధించడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అబద్ధం ఆడండి, దేవుడు అబద్ధం ఆడాడు. ఎందుకంటే దేవుడు మనిషి కాదు కాబట్టి అబద్ధం ఆడాడు. మనిషి అబద్ధం ఆడతాడు, దేవుడు అబద్ధం ఆడాడు. సాతాను అబద్ధం ఆడతాడు. అందుకని వాడికి అబద్ధానికి తండ్రి అని వాడికి ఒక పేరు కూడా ఉంది. అందుకని మీరు ఒకసారి సంఖ్యాకాండము చూడండి, సంఖ్యాకాండము 23:19 అధ్యాయం, 23వ అధ్యాయం 19వ వచనం మీరు చూడగలిగితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, అండర్లైన్ చేసుకోవాలి, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఉంటాడా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉంటాడా. అందుకని మనకి పౌలు గారు కూడా చక్కగా రాస్తూ హెబ్రీ 6:18లో ఒక మాట, అబద్ధమాడ జాలనే దేవుడు అని ఉంటుంది, గాడ్ హూ కెనాట్ లై. అబద్ధమాడ జాలనే దేవుడు అని పౌలు గారు హెబ్రీ సంఘానికి రాశారండి. అందుకనే ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు అని సమూయేలు కూడా అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 15:29లో ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమానడు, పశ్చాత్తాపపడడు. అందుకని కీర్తనకారుడు కూడా 45లో కీర్తన 40వ అధ్యాయము 5వ వచనంలో కూడా చక్కని మాట, యెహోవా నా దేవా నీకు సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేడు. చూడండి, దేవుడు ఇశ్రాయేలీయులందరికీ కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆజ్ఞయించినాడు. లేవియ కాండము 11వ అధ్యాయము 19వ అధ్యాయం మొత్తం అదే ఉంటుంది ఇన్ఫర్మేషన్. మీరు చూడండి ఒకసారి, లేవియ కాండము 11, 19 అధ్యాయాలు చదివితే అసలు పరిశుద్ధత అంటే ఏంటో, దేవుడు పరిశుద్ధులుగా ఉండమని ఎందుకు అంటున్నాడో, ఎటువంటి ఆజ్ఞలు ఇస్తున్నాడో, ఎటువంటి ఆజ్ఞలు పాటిస్తే పరిశుద్ధులుగా ఉండగలమో అని ఆయన మనకి చెప్తున్నాడో అర్థమవుతుంది. అందుకని మీరు పిలిచినటువంటి వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని అంటున్నాడు. అందుకని పేతురు గారు 1:16 అదే అంటున్నాడు. అందుకనే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. చూడండి, ఇశ్రాయేలు వారందరూ కూడా ఒక పరిశుద్ధ జనముగా ఉండాలని అనుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలు జాతి వారందరూ కూడా పరిచారకులుగా ఉండాలనుకున్నాడు దేవుడు. మెస్సీయనే అంగీకరించలేదు, ఇంకా మెస్సీ గురించి ఏం పరిచయం చేస్తారంటే వీళ్ళు. యేసయ్యనే అంగీకరించలేదు, ఇంక యేసయ్య గురించి ఏ సువార్త ప్రకటిస్తారు వీళ్ళు. అందుకని 1 పేతురు 2:9 మీరు చూడగలిగితే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, అంటే యూదావాడనమాట.
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారని ఈ దేవుడు ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీల గురించి అండి. అందుకని యోహాను కూడా రాస్తూ యోహాను సువార్త 3:1-5 వరకు మీరు ఒకసారి చూడగలిగితే, నికోదేము అని ఒక ఆయన ఉంటాడండి. ఈ నికోదేము అనేటువంటి యూదుల అధికారం నికోదేము అనే పరిసెడి గురించి మీరు తప్పకుండా చదవండి ఒకసారి. నికోదేము ఏమంటున్నాడో మీరు ఒకసారి చదవండి. అంటే ఇక్కడ తిరిగి జన్మించినటువంటి ఒక విశ్వాసిగా ఉండాలి. అందుకని ఈ ముసలివాడైన నికోదేము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, మరి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలన్నప్పుడు, నువ్వు తిరిగి జన్మించాలా అన్నప్పుడు ఆయన మళ్ళీ ఒక సెటాటాలు వేస్తే, మళ్ళీ నేను తిరిగి నా తల్లిదండ్రులకు వెళ్ళి మళ్ళీ నేను పుట్టాలని, అలా కాదు నాయన. తిరిగి జన్మించడం అంటే ఆత్మీయంగా జన్మించడము, అది స్పిరిచువల్ బర్త్ అనమాట. ఆత్మీయ పుట్టుక, ఆత్మీయ జననం, అది దాని గురించి మాట్లాడుతూ ఇలా అని ఆ ప్రాసెస్ అంతా కూడా యోహాను సువార్త 3:1-5 వచనాల లోపల మీకు చక్కగా ఉంటుంది. చూడండి. తర్వాత నిర్గమకాండము 3:5 మీరు చూడగలిగితే, దగ్గరకు రావద్దు. చూడండి, మోషే గారితో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడిచే, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అని అన్నాడు. యెహోషువతో కూడా మాట్లాడుతూ 5:15 ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 5:15 కూడా, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా, యెహోషువ అలాగూ చేశాను. మీ ఇంట్లో చెప్పులు వేసుకుని నడవరు. మరి పరిశుద్ధ ఆలయమైనటువంటి దేవుని సంఘములోనికి, దేవుని ఆలయంలోనికి మీరు చెప్పులు బూట్లు వేసుకుని ఎలా వస్తున్నారు? మరి అది పరిశుద్ధ ఆలయం కదా, పరిశుద్ధ ప్రదేశం కదా, పరిశుద్ధ దేవుడు ఆరాధించబడే ప్రదేశం కదా. మరి చర్చిలోకి, సంఘంలోనికి చెప్పులు బూట్లు వేసుకుని రావచ్చా? మీ ఇంట్లో చెప్పులు బూట్లు వేసుకుని ఇల్లంతా తిరిగేస్తారా? బెడ్ మీద పడుకుంటారా? సో గాడ్ ఈస్ హోలీ, గాడ్స్ మెర్సీ ఈస్ హోలీ, గాడ్స్ యాంగర్ ఇస్ ఆల్సో హోలీ. దేవుడే పరిశుద్ధుడు, దేవుని దయ పరిశుద్ధమైనది, దేవుని కోపము కూడా పరిశుద్ధమైనదే, దేవుని కోపము కూడా పవిత్రమైనదే. చూడండి, మనుషులమైన మనము, నరమాత్రులమైన మనము దేవునిని అర్థం చేసుకోవడానికి మనకి కుదరదు. ఇది సాధ్యమయ్యే పని కాదు. ఆయననే అర్థం చేసుకోలేని వాళ్ళము. ఆయన యొక్క పవిత్రతను, పరిశుద్ధతను మనం ఎలా అర్థం చేసుకోగలుగుతామండి? ఇదంత ఈజీ కాదండి. ఆత్మీయ పరిశీలన లేని వాళ్ళు ఆత్మ అయిన దేవుని గురించి తెలుసుకోలేరు. అందుకనే గాడ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అంటే గాడ్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు అండర్స్టాండ్. దేవుని యొక్క సంపూర్ణ పరిపూర్ణత గురించి ఈ పావుకిల్లో బ్రెయిన్ ఉన్న మనిషికి అర్థం కాదన్న తీసేగా. దేవునిని పూర్తిగా అర్థం చేసుకోవడం మనుషులుగా మనకి కుదరదు. నిజంగా కుదరదు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకు ఆజ్ఞయించిన ప్రకారం మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధం అనేది కుక్కలకు పెట్టొద్దు అంటున్నాడు. పరిశుద్ధంగా ఉండండి అన్నప్పుడు పరిశుద్ధంగా ఆలోచించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా ఆయన మాట్లాడాలి, శుద్ధమైనది మాట్లాడాలి, మంచి మాట మాట్లాడాలి. బూతులు నీ నోట రాకూడదు, శాపవచనాలు నీ నోట రాకూడదు, ఆశీర్వాద వచనమే రావాలి, కోపం నీకు ఉండకూడదు. ఈ లక్షణాలన్నీ ఉండకూడదు కదా. అందుకనే యేసుక్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారము నన్ను మీరు పోలి నడుచుకోండి అని చెప్పని పౌలు గారు ఎంతో ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. అంటే ఆ లక్షణాలని, ఆ అట్రిబ్యూట్స్ని నువ్వు అలవరుచుకోవాలి. నిన్ను చూడగానే అబ్బా క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలండి అని అనుకోవాలి. క్రైస్తవులు అనుకోవాలి ముందు. క్రైస్తవులు కాని వాళ్ళు, క్రైస్తవేతరులు కూడా చూసి ఇతనే ఎలా ఉన్నాడంటే ఈయన నమ్ముకున్న క్రీస్తు ఇంకెంత మంచివాడు, ఇంకెంత గొప్పవాడు, ఇంకెంత మహిమ కలిగిన వాడు, ఇంకెన్ని మంచి లక్షణాలు ఉన్నవాడు అని నీ ప్రవర్తన ద్వారా నువ్వు స్వార్థ ప్రకటించే విధంగా ఉండాలి. నీ మాట మంచిదై ఉండాలి. అప్పుడు క్రీస్తు కూడా మంచివాడని అనిపించుకుంటాడు. కాబట్టి పరిశుద్ధులమై ఉందాం. పరిశుద్ధులమై ఉండకుండా పరిశుద్ధమైనటువంటి సంఘానికి మనము చెందిన వారం కాము. పరిశుద్ధులై ఉండకుండా పరిశుద్ధులైనటువంటి దేవుని లోకానికి వెళ్ళడానికి మనకి అర్హత రాదు. అందుకనే పరిశుద్ధులై ఉండటానికి ప్రయత్నం చేయండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక కన్యమైన సహవాసం యేసయ్య నమ్మకటువంటి మీ అందరికీ కూడా ఎన్నడూ తోడైండును గాక. ఆమేన్. థాంక్యూ. కృపమయ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని ఆత్మీయ మేలులు మీ అందరూ కూడా పొందుటకై
మేము ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వీక్షిస్తూ ఉండండి. మా కార్యక్రమాలను వీలైనంత మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. నిత్యము మేమందరం కూడా మా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మా గురించి కూడా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని ఆశపడుతూ ఉన్నాము. మా ఈ టీవీ పరిచర్య ద్వారా వీలైనంత మంది రక్షింపబడాలని కోరుతూ ఉన్నాం. దేవుని దీవెనలు మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.